హలో గైస్, ఈ రోజు మనం మాట్లాడుతున్నాం రోల్స్ రాయ్స్ స్టోరీ గురించి. ఒక బీద పిల్లగాడు, ఇతని దగ్గర ఉండడానికి ఇల్లు లేకుండే, తిన్నికే అన్నం లేకుండే, అండ్ ఈ బాబు యొక్క తండ్రి బిజినెస్ అనేది బ్యాంక్రప్ట్ అయిపోయింది. సో అప్పులలో ఇరికిపోవడం వల్ల ఈ బాబు డాడీ అనేది చనిపోయారు. అండ్ గైస్, ఈ బాబే ఫ్యూచర్ లో నంబర్ 1 కార్ కంపెనీ తయారు చేశారు. ఈ కార్ ని కొనుక్కోవడానికి ఈవెన్ రాజులు కూడా లైన్ లో నిలబడ్డారు. అండ్ కేవలం 4 years ఏజ్ లోనే ఈ బాబు తన కడుపు నింపుకోవడానికి ఇతరుల షేన్లలో పని చేసేవాడు. అండ్ ఈ బాబు తల్లి ఈ బాబుని పోషించడానికి వెనకడుగు వేసింది. సో ఈ బాబు జీవితంలో ఒక్కసారి కూడా స్కూల్ కి వెళ్ళలేడు. బట్ గైస్, ఈ బాబు ఫ్యూచర్ లో కాంప్లెక్స్ ఇంజన్ అండ్ ఏరోప్లేన్ ఇంజన్స్ తయారు చేశాడు. సో మనం మాట్లాడుతున్నాం రోల్స్ రాయ్స్ కంపెనీ యొక్క ఫౌండర్ సర్ ఫ్రెడరిక్ హెన్రీ గారి గురించి. హెన్రీ గారు 2000 రూపీస్ నుంచి రోల్స్ రాయ్స్ కంపెనీని స్టార్ట్ చేశారు. అండ్ ఈ కంపెనీ యొక్క ఈ రోజులలో వాల్యూ అనేది 4 lakh crore కన్నా ఎక్కువే. ఈవెన్ ఈయన కంపెనీ యొక్క ఒక్క కార్ వాల్యూ అనేది 200 crore రూపీస్ కన్నా ఎక్కువ. ఈ అమౌంట్ లో అయితే మనం 50 Lamborghinis కొనుక్కోవచ్చు. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే, హెన్రీ గారు ఇంజనీరింగ్ అయితే విడిచిపెట్టండి, ఈయన స్కూల్ కి కూడా వెళ్ళలేరు. సో ఈయన ముందుకెళ్లి ఏరోప్లేన్ ఇంజన్స్ ఎలా తయారు చేశారు అండ్ ఈయన జర్నీలో ఈయనకి ఏ పార్ట్నర్ దొరికాడు అండ్ ఈ పార్ట్నర్ ఈయన ఇద్దరు కలిసి కార్ ఇండస్ట్రీనే చేంజ్ చేసి పాడేశారు. సో గైస్, తెలుసుకుందాం రండి. అండ్ గైస్, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, అలాగే నా ఛానల్ కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చాప్టర్ 1, ఎర్లీ లైఫ్. హెన్రీ 27 మార్చ్ 1863లో ఒక ఇంగ్లాండ్లోని చిన్న ఊర్లో జన్మించారు. అండ్ ఈయనకి 5 అక్క చెల్లెలు అన్నదమ్ముళ్ళు. ఇందులో హెన్రీ గారే అందరికన్నా చిన్న. సో హెన్రీ ఫాదర్ దగ్గర ఒక చిన్న పెండి గిర్ని ఉండేది. సో ఈ గిర్ని కొన్ని రోజులకే పరిమితం ఉండేది. హెన్రీ ఫాదర్ కి బిజినెస్ పై అవగాహన లేకపోవడం వల్ల ఈ గిర్ని అనేది బ్యాంక్రప్ట్ అయిపోయింది, అంటే లాసెస్ లో వెళ్ళిపోయింది. ఈ మిస్టేక్ ద్వారా వీళ్ళ మొత్తం ఫ్యామిలీ అనేది రోడ్ పై వచ్చేసింది. సో ఇక వీళ్ళు వర్క్ కోసం లండన్ వెళ్ళిపోయారు. బట్ వీళ్ళపై లక్షలలో అప్పు ఉండేది. ఈ కారణం వల్ల హెన్రీ తన అక్క చెల్లెలతో కలిసి ఒక చిన్న ఏజ్ లోనే వర్క్ స్టార్ట్ చేశారు. అండ్ హెన్రీ ఏజ్ అనేది అప్పుడు 4 years మాత్రమే. సో ఈ రీజన్ వల్ల హెన్రీ గారు స్కూల్ కి కూడా వెళ్ళలేరు. అండ్ హెన్రీ గారు ఇంటి పక్కల ఉన్న ఒక రిచ్ ఫ్యామిలీ దగ్గర చైన్ లో వర్క్ చేస్తూ ఉండేవారు. అండ్ ఈయనకి ఇక్కడ శాలరీ అనేది 6 rupees మాత్రమే ఉండేది. ఈవెన్ కొన్ని సార్లు అయితే ఈయన తినకుండానే పనుకునేవారు. సో ఇలాగే వర్క్ చేస్తూ ఉండడం వల్ల వీళ్ళ కండిషన్ కొద్దిగా బెటర్ అవుతూ ఉండేది. అప్పుడు హెన్రీకి ఇంకొక షాక్ తగిలింది. యాక్చువల్లీ 1972లో హెన్రీ కేవలం 9 years ఉన్నప్పుడు తన అప్పులలో మునిగిన ఫాదర్ జేమ్స్ డెత్ అయిపోయింది. సో ఈ యాక్సిడెంట్ వల్ల హెన్రీ పై ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి. సో ఈయన తన ఫ్యామిలీకి సపోర్ట్ చేయడానికి న్యూస్ పేపర్ డెలివరీ వర్క్ స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత హెన్రీ గారికి ఇటువంటి చాలా కండిషన్ వస్తుండే. ఆ కండిషన్స్ ఏమిటంటే, తిన్నికే ఏం ఫుడ్ దొరకకుండే. ఈ కారణం వల్ల హెన్రీ గారు చాలా బక్కగా తయారయ్యారు. అలాగే ఈయనకి ఎక్కువ రోగాలు కూడా వస్తుండే. అండ్ గైస్, హెన్రీ మదర్ మ్యారీ పై అన్ని రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి. ఈ రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఈమె ఈ డిసిజన్ తీసుకుంది. సో ఈ డిసిజన్ హెన్రీ తన జీవితంలోనే ఎప్పుడు మర్చిపోలేరు. ఆ డిసిజన్ ఏమిటంటే, హెన్రీ మామ్ హెన్రీకి పిలిచి ఇలా చెప్పింది, కొడుక, నేను ఇక నీకు నా వద్ద పెట్టుకోను, ఎందుకంటే నాపై లక్షల అప్పు ఉంది. సో ప్లీజ్ నాకు విడిచి వెళ్ళిపో. ఈ మాట వినగానే హెన్రీ షాక్ అయ్యారు. బట్ హెన్రీ మదర్ హెన్రీకి ఒక ఓల్డ్ కపుల్ కి ఇచ్చేసింది. ఆ ఓల్డ్ కపుల్ కి హెన్రీ లాంటి బేబీని తమ దగ్గర పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండేవారు. బట్ వీళ్ళకు కూడా పూర్ కండిషన్. దీనివల్ల కేవలం హెన్రీకి తినడానికి మిల్క్ అండ్ బ్రెడ్ లభించేది. సో హెన్రీ డిసైడ్ అయ్యారు, నాకు ఇక్కడ నుంచి ఎస్కేప్ కావాలని. అండ్ ప్రతి రాత్రి హెన్రీ ఇదే ఆలోచించేవారు, నా లైఫ్ నేను చేంజ్ చేయాలంటే నాకు సొంతంగా జాబ్ చేసి పైసలు సంపాదించాలని. అందుకోసమే 1878లో కేవలం 15 years ఏజ్ లో హెన్రీ తన ఆంటీ దగ్గర వెళ్లారు. వెళ్లి ఈమె దగ్గర కొన్ని అమౌంట్ అప్పు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఈయన గ్రేట్ నార్దర్న్ రైల్వే వర్క్ లో ట్రైనింగ్ కోసం అప్లై చేశారు. అండ్ ఇక్కడ వర్క్ స్టార్ట్ చేశారు. బట్ హెన్రీ దగ్గర ఉండడానికి ఇప్పుడు కూడా హౌస్ లేకుండే. సో ఈయన తన ఆంటీ దగ్గర మళ్ళీ వెళ్లారు అండ్ అడిగారు, ఆంటీ నేను మీ దగ్గర కొన్ని రోజులు ఉంటానని. దీనిపై హెన్రీ ఆంటీ చెప్పారు, చూడు, నేను నీకు ముందే అమౌంట్ ఇచ్చేసాను, ఇక నేను నిన్ను పెట్టుకోవాలంటే నేను అఫోర్డ్ చేయను. ఇలా గడిచిపోయిన కొద్ది రోజులకి హెన్రీకి జార్జ్ పేరుతో ఒక మనిషి కనబడ్డాడు, అంటే దొరికాడు. ఆ మంచి కుమారుడు హెన్రీతో ట్రైనింగ్ తీసుకుంటూ ఉండేవారు. జార్జ్ హెన్రీకి చెప్పారు, హెన్రీ నువ్వు మాతో ఉండిపో మా ఇంట్లో అని. అలాగే మా ఇంట్లో వర్క్ షాప్ ఉంది, ఇక్కడ నీవు ట్రైనింగ్ కూడా చేసుకోవచ్చు అని. సో హెన్రీ దీనిపై అగ్రి అయ్యారు. హెన్రీ ఇప్పుడు ఉదయం వర్క్ చేసి రాత్రి టైంలో జార్జ్ తో కలిసి ఇంజన్ అండ్ టూల్స్ గురించి నేర్చుకునేవారు. సో ఫ్యూచర్ లో ఈయనకి ఈ స్కిల్ అనేది చాలా అవసరం పడేది. సో అంతా మంచిగానే నడుస్తుండే గైస్. అప్పుడే హెన్రీ ముందు ఇంకొక ప్రాబ్లం వచ్చేసింది. ఆ ప్రాబ్లం ఏమిటంటే, ట్రైనింగ్ యొక్క 3వ సంవత్సరం హెన్రీకి తన ఆంటీ ఇచ్చిన అమౌంట్ మొత్తం ఖాళీ అయిపోయింది. సో హెన్రీ గారు చాలా మందికి హెల్ప్ అడిగారు, బట్ ఎవరు హెల్ప్ చేయలేరు. సో ఈ కారణం వల్ల ఆయన ట్రైనింగ్ ఆపేశారు. 17 years ఏజ్ లో హెన్రీకి ఎలక్ట్రిక్ అండ్ లైటింగ్ పవర్ కంపెనీలో జాబ్ దొరికింది. ఈ జాబ్ లో అయిన శాలరీ అనేది 1 hour 1 rupee. సో హెన్రీ గారు పైసల ముఖం చూడకుండా కేవలం పనిపై ఫోకస్ చేసేవారు. ఈయన మనసులో కేవలం కొత్త కొత్త వస్తువులు నేర్చుకోవాలనే ఒక తపన ఉండేది.
సో ఆయన టైం దొరికినప్పుడల్లా బుక్స్ తీస్తూ మ్యాథ్స్, ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ ఇటువంటి కాన్సెప్ట్ గురించి నేర్చుకునేవారు. హెన్రీ గారు తన కొత్త జాబ్ లో ఎంత బిజీ ఉండేవారంటే తన లంచ్ కూడా మర్చిపోయేవారు. అండ్ గైస్ దొరికిన మనీ సేవ్ చేసి రాత్రంతా ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ క్లాసెస్ వినేవారు, ఎందుకంటే ఏమైనా కొత్తగా నేర్చుకోవడానికి దొరుకుతుందని. ఫైనల్ గైస్ హెన్రీ యొక్క డెడికేషన్ అండ్ ప్రతి నిమిషం ఏమైనా కొత్తగా నేర్చుకోవాలనే తపన ద్వారా తన బాస్ ని ఇంప్రెస్ చేశారు. అండ్ హెన్రీ బాస్ పిలిపించి ఇలా చెప్పారు, హెన్రీ నేను నీ వర్క్ అండ్ డెడికేషన్ ద్వారా చాలా ఇంప్రెస్ అయ్యాను. సో నేను ఈ డిసిజన్ తీసుకుంటున్నా. నేను నీకు లివర్పూల్ ఆఫీస్ లో యాజ్ అ చీఫ్ ఇంజనీరింగ్ గా చేశాను. సో అక్కడ వెళ్లి వర్క్ చేసేయని. 1882లో కేవలం 19 years ఏజ్ లో హెన్రీ ప్రమోషన్ అయింది. సో ఇప్పుడు ఈయన కెరీర్ మంచిగా నడుస్తుండే. బట్ కేవలం 2 years తర్వాత హెన్రీ లైఫ్ లో మరో ట్విస్ట్ వచ్చేసింది. అంటే 1884లో అదేమిటంటే ఏదైతే హెన్రీ వర్క్ చేస్తున్న కంపెనీ ఉందో ఆ కంపెనీ అనేది బ్యాంక్రప్ట్ అయిపోయింది. సో బ్యాంక్ ఆ కంపెనీని సీజ్ చేసి పాడేసింది. సో హెన్రీ ఇప్పుడు మళ్ళీ జాబ్ లెస్ అయ్యారు. బట్ హెన్రీ ఇక్కడ బిగ్ డిసిజన్ తీసుకున్నారు. ఆ డిసిజన్ ఏమిటంటే నేను ఇప్పుడు జాబ్ గిఫ్ట్ చేయను, ఎందుకంటే నేను నా ఇంజనీరింగ్ నాలెడ్జ్ యూజ్ చేసుకుంటా అని చెప్పారు. చాప్టర్ 1 ఫస్ట్ బిజినెస్ అండ్ సక్సెస్. హెన్రీ తన కలీగ్ ఫ్రెండ్ క్లియర్మౌంట్ కి పిలిపించి అడిగారు, నీ దగ్గర ఎంత సేవింగ్ ఉంది? క్లియర్మౌంట్ కేవలం 5000 రూపీస్. ఎందుకు? హెన్రీ ఓకే నా దగ్గర 2000 రూపీస్ ఉన్నాయి. సో మనం ఇద్దరం కలిసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం. సో గైస్ 1884లో హెన్రీ అండ్ క్లియర్మౌంట్ ఇద్దరు కలిసి 7000 రూపీస్ ద్వారా మాంచెస్టర్ లో ఒక FH రాయ్స్ కంపెనీని స్టార్ట్ చేశారు. సో ఈ కంపెనీలో వీళ్ళు ఇంజనీరింగ్ కి పనికొచ్చిన టూల్స్ తయారు చేసేవారు. అండ్ ఇదే కంపెనీపై ఒక చిన్న రూమ్ ఉండే. ఈ రూమ్ లో వీళ్ళిద్దరు జీవనం గడుపుతూ ఉండేవారు. గైస్ వీళ్ళు కష్టపడ్డ మొత్తం అమౌంట్ అనేది ఈ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. సో వీళ్ళ దగ్గర పైసలు లేకపోవడం వల్ల శాండ్విచెస్ ని గరం చేసి తిన్నారు. సో హెన్రీ హార్డ్ వర్క్ పర్సన్ ఉండడం వల్ల ఎలక్ట్రిక్ తో నడిచే డోర్ బెల్ ని తయారు చేశారు. ఈ డోర్ బెల్ అనేది మందికి చాలా బాగా నచ్చింది. కస్టమర్స్ ఈ గ్యాజెట్ ని కొనుగోలు చేయడం వల్ల హెన్రీ దగ్గర కొన్ని పైసలు జమ అయినాయి. అండ్ హెన్రీ డిసైడ్ అయ్యారు, నేను ఇంకా చాలా న్యూ గ్యాజెట్స్ తయారు చేస్తా అని. గైస్ ఎలక్ట్రిక్ డోర్ బెల్ తయారు చేసిన తర్వాత ఈయన ఎలక్ట్రిక్ జనరేటర్ కూడా తయారు చేశారు. 1894 వరకు హెన్రీ కంపెనీ ఎలక్ట్రిక్ క్రేన్స్ కూడా తయారు చేయడం స్టార్ట్ చేసింది. సో 1884లో కేవలం 7000 రూపీస్ తో బిజినెస్ స్టార్ట్ చేసిన హెన్రీ 14 years తర్వాత ఎవ్రీ 1 year 20 lakh బిజినెస్ చేస్తూ ఉండేవారు. అండ్ ఈయన కంపెనీ దగ్గర 30 lakh రూపీస్ అమౌంట్ జనరేట్ అయింది. సో హెన్రీ కండిషన్ గుడ్ పొజిషన్ లో వచ్చాయి అండ్ రిచ్ కూడా అయ్యారు. బట్ హెన్రీ సాటిస్ఫై లేకుండే, ఎందుకంటే ఈ బిజినెస్ కన్నా ఇంకా మంచి బిజినెస్ బిల్డ్ చేయాలని తపన ఉండే. సో అప్పుడు ఫస్ట్ టైం మార్కెట్ లో పెట్రోల్ పై నడిచే కార్ వచ్చిండే. అండ్ హెన్రీ యొక్క ఇంజనీరింగ్ మైండ్ సెట్ ఈ కార్స్ పై ఇంట్రెస్టింగ్ చూపించింది. 1901లో హెన్రీ ఒక కార్ కొనుక్కున్నారు. దీని పేరు డియాన్. తన ఫస్ట్ కార్ కొన్న తర్వాత హెన్రీ ఆ కార్ ని ఇంటికి తీసుకువచ్చారు. దాని తర్వాత ఆ కార్ స్టార్టే కాలేదు. సో హెన్రీగా డిసైడ్ అయ్యారు ఈ కార్ ని సెల్ఫ్ రిపేర్ చేయాలని. సో ఈ కార్ యొక్క పార్ట్స్ ని తెరిచిన తర్వాత హెన్రీకి డిజైన్ నచ్చలేదు. సో హెన్రీ తన నాలెడ్జ్ యూస్ చేసి ఆ కార్ ని అప్గ్రేడ్ చేశారు అండ్ చిన్న రిపేర్స్ కూడా చేశారు. దాని తర్వాత కార్ స్టార్ట్ చేయడానికి పోతే స్టార్టే కాలేదు. సో ఈ కార్ అనేది హెన్రీ ఎక్స్పెక్టేషన్ ని బీట్ చేసింది. హెన్రీ గారు ఆ కార్ ని అక్కడనే విడిచిపెట్టి ఇలా చెప్పారు, ఈ ఉద్దెర కార్ కి రిపేర్ చేసే బదులు నేను కొత్త కార్ నే తయారు చేస్తానని. అండ్ ఈ కార్ అనేది వరల్డ్ లోనే బెస్ట్ ఉంటుందని చెప్పారు. సో హెన్రీ గారు ఈ ఐడియాని తన కలీగ్స్ కి షేర్ చేశారు. సో ఈ మాట వినగానే కలీగ్స్ నవ్వారు అండ్ ఇలా చెప్పారు, హెన్రీ నువ్వు ఏం చేస్తున్నావు? మన అంత మంచి బిజినెస్ విడిచిపెట్టి వేరే బిజినెస్ లో ఎందుకు ఎంటర్ అవుతున్నావు? బట్ హెన్రీ ఇవన్నీ మాటలు వినకుండా నెక్స్ట్ టార్గెట్ కేవలం కార్ పెట్టుకున్నారు. అండ్ గైస్ హెన్రీ యొక్క ఈ డిసిజన్ అనేది రాబోయే రోజుల్లో టోటల్ కార్ ఇండస్ట్రీని చేంజ్ చేసి పాడేస్తుంది. ఈవెన్ హెన్రీ యొక్క కార్ అనేది ఫ్యూచర్ లో ఒక స్టేటస్ సింబల్ గా మారుతుంది. సో దీనికోసం రాజులు కూడా లైన్ లో నిలబడతారు. చాప్టర్ 2 స్టార్టింగ్ రోల్స్ రాయ్స్ విత్ చార్లెస్. హెన్రీ ఫస్ట్ టార్గెట్ అనేది తన సొంత కార్ ఇంజన్ ని డిజైన్ చేయడం. అండ్ కేవలం 2 years తర్వాత 1903లో హెన్రీ తన సొంత పెట్రోల్ ఇంజన్ ని తయారు చేశారు. మంది కనిపించింది బాబు అయితే స్కూల్ కే వెళ్ళలేడు. పెద్ద ఇంజనీర్లకు వెంటేసి ఎలా ఇంజన్ తయారు చేస్తున్నాడని. బట్ గైస్ హెన్రీ యొక్క డెడికేషన్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉండేది. కార్ ఇంజన్ తయారు చేసిన కేవలం 1 year లోనే హెన్రీ గారు 1904లో తన వర్క్ షాప్ లోని చిన్నటి కార్నర్ దగ్గర తన సొంత కార్ ని తయారు చేశారు. సో అప్పుడు ఆ కార్ అనేది మార్కెట్ లో ఉన్న కార్లతో పోల్చితే ఆ కార్ అనేది 100% బెటర్ అన్నమాట. అండ్ గైస్ ఈ కార్ పేరు అనేది హెన్రీ గారు రాయ్స్ 10 అని పెట్టారు. సో హెన్రీ రాయ్స్ 10 లాంటి 3 కార్లు డిజైన్ చేశారు. ఇందులో ఒకటి ఈయన పెట్టుకున్నారు. రెండవ కార్ అనేది తన పార్ట్నర్ క్లియర్మౌంట్ కి ఇచ్చారు. అండ్ లాస్ట్ వన్ అనేది ఒక బిజినెస్ మ్యాన్ కి అమ్మారు. ఆ బిజినెస్ మ్యాన్ పేరు అనేది హెన్రీ ఎడ్మండ్స్. సో హెన్రీ ఎడ్మండ్స్ కి రాయ్స్ 10 కార్ నచ్చడం వల్ల ఈ కార్ ని తన ఫ్రెండ్ చార్లెస్ రోస్ కి చూపించారు. కార్ చూసిన తర్వాత చార్లెస్ రోస్ ఇలా అన్నారు, ఈ కార్ ని ఎవరు డిజైన్ చేశారు?
నేను తొందరగా ఆ వ్యక్తితో మీటింగ్ ఫిక్స్ చేస్తానని. గైస్, ఈ మీటింగ్ అనేది కార్ ఇండస్ట్రీలో ఒక ఇంపార్టెంట్ మీటింగ్. సో కొద్దిగా చార్లీ రోల్స్ స్టోరీ తెలుసుకుందాం. చార్లీ రోల్స్ స్టోరీ అనేది హెన్రీకి అపోజిట్ గా ఉంటుంది. ఈయన 1877 లో లండన్ లోని ఒక రిచ్ అండ్ పవర్ఫుల్ ఫ్యామిలీలో పుట్టారు. హెన్రీ లాగానే రోల్స్ కి కూడా ఇంజన్లలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. ఈయన చిన్న ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న ఇంజిన్స్ ని ఓపెన్ చేసి రిపేర్ చేసేవారు. ఈ వర్క్ చేయడం వల్ల రోల్స్ బట్టలు ఖరాబ్ అవుతుండే. ఈ కారణం వల్ల రోల్స్ ఫ్రెండ్ రోల్స్ కి డర్టీ రోల్స్ అని పిలిచేవారు. చార్లీ రోల్స్ కు ఉన్న ఇంట్రెస్ట్ వల్ల ఇతని పేరెంట్స్ చార్లీ రోల్స్ కి ది బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ట్రినిటీలో అడ్మిషన్ చేయించారు. ఇక్కడ చార్లీ రోల్స్ అనేది మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేయించుకున్నారు. అండ్ చార్లీ రోల్స్ కి కార్లపై ఇంట్రెస్ట్ ఉండడం వల్ల 1896 లో కేవలం 18 ఇయర్స్ ఏజ్ లోపల సొంతంగా ఫ్రెంచ్ వెళ్లి ఫీటన్ అనే కార్ కొనుక్కొని వచ్చారు. ఇన్ఫాక్ట్ చార్లీ రోల్స్ ఇంగ్లాండ్స్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ది బెస్ట్ కార్ బయర్ అయ్యారు. అండ్ ఇంట్రెస్ట్ వల్ల రోల్స్ 1903 లో సిఎస్ రోల్స్ కంపెనీ అని సొంతంగా కంపెనీ పెట్టారు. ఫైనల్ గా వచ్చేసింది మే 4, 1904. కార్ ఇండస్ట్రీ యొక్క ఇద్దరు లెజెండ్స్ హెన్రీ రోల్స్ అండ్ చార్లీ రోల్స్ మీటింగ్ ఫిక్స్ అయింది. అందరికి ఏమనిపించింది అంటే, వన్ సైడ్ హెన్రీ బీద పరిస్థితి వల్ల స్కూల్ కి కాలేజ్ కి వెళ్ళలేని బాబు, అండ్ సెకండ్ సైడ్ అనేది చార్లీ రోల్స్ వరల్డ్ లో వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఫ్యామిలీకి చెందుతూ అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ కూడా పూర్తి చేసిన వారు. వీళ్ళిద్దరి మధ్య చాలా డిఫరెంట్ ఉండడం వల్ల ఈ మీటింగ్ అనేది కుదరదని చెప్పారు. బట్ గైస్, ఈ మీటింగ్ లో ఒక ట్విస్ట్ జరిగింది. చార్లీ రోల్స్ గారు హెన్రీ కార్ ని టెస్ట్ లోకి తీసుకెళ్లారు. టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చార్లీ రోల్స్ కి ఆ కార్ నచ్చింది. సో కార్ నచ్చిన తర్వాత చార్లీ రోల్స్ హెన్రీకి చెప్పారు, నేను నీతో పార్ట్నర్షిప్ చేస్తా, కొన్న తర్వాత ఆ కార్స్ ని ఇతరులకు అమ్మేస్తాను. సో దీనికి హెన్రీ గారు అగ్రీ అయ్యారు. ఫైనల్ గైస్ 1906 లో ఇద్దరు కలిసి రోల్స్ రాయ్స్ లిమిటెడ్ కంపెనీని స్టార్ట్ చేశారు. అండ్ ఈ కార్ కంపెనీ అనేది 2 years లోనే బెస్ట్ కార్ కంపెనీ కాబోతుంది. చాప్టర్ 3 బికమింగ్ ద వరల్డ్స్ బెస్ట్ కార్ కంపెనీ. గైస్, ఇప్పటి వరకు అయితే రోల్స్ 10 కార్ ఫేమస్ అయిండే. అండ్ గైస్, చార్లీ రోల్స్ పెట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంట్ హెన్రీ యొక్క ఇంజనీరింగ్ స్కిల్స్ వల్ల 1906 లో 6 cylinders పై నడిచే ఒక కార్ ని తయారు చేశారు. సో ఈ కార్ పేరు అనేది సిల్వర్ గోస్ట్. అండ్ గైస్, హెన్రీ చార్లీ రోల్స్ తో కలిసి ఈ కార్ లో వరల్డ్స్ బెస్ట్ పవర్ఫుల్ అండ్ స్టేబుల్ ఇంజన్ ని పెట్టారు. ఈ ఇంజన్ యొక్క స్టేబిలిటీ చూపించడానికి వీళ్ళు కార్ ఇంజన్ పై వాటర్ గ్లాస్ పెట్టారు. అండ్ ఆ కార్ ని స్టార్ట్ చేసి బాజార్ లో తీసుకెళ్లారు. మంది అందరు చూసి ఆ కార్ ని షాక్ అయ్యారు. అండ్ గైస్, ఆ కార్ ఆగిన తర్వాత మంది దగ్గరికి వెళ్లి చూసిందాడే షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ వాటర్ గ్లాస్ నుంచి ఒక్క డ్రాప్ కూడా బయటికి వెళ్ళలేదు. సో ఈ టెస్ట్ ద్వారా ఈ కార్ ని వరల్డ్స్ లో బెస్ట్ కార్ అని డిక్లేర్ చేశారు. అండ్ 1907 లో ఈ కార్ డిజైన్ అండ్ రిలయబిలిటీ ద్వారా హెన్రీకి అండ్ రోల్స్ కి చాలా అవార్డ్స్ దొరికాయి. అండ్ ఈవెన్ ఈ కార్ ఇంతగానో ఫేమస్ అవడం వల్ల రాజులు మహారాజులు కూడా ఈ కార్ ని తీసుకోవడానికి లైన్ లో నిలబడ్డారు. బట్ హెన్రీ అనేది చాలా బాధపడుతూ ఉండేవారు. ఎందుకంటే ఈయన సాటిస్ఫై లేకుండే. రోల్స్ రాయ్స్ కార్ ని ఇంకా బెటర్ చేయాలని ఒక తపన ఉండే. ఈయనకి చిన్నప్పటి నుంచి ఒక హ్యాబిట్ ఉండేది. ఆ హ్యాబిట్ ఏమిటంటే, ఎప్పుడైనా సరే మన లిమిట్స్ ని పుష్ చేయాలని. ఈయన ఇంత సక్సెస్ఫుల్ అయిన తర్వాత కూడా ఎక్కువ పని చేసేవారు. ఈ పని ద్వారా అన్నం తినడం కూడా మర్చిపోయేవారు. అండ్ గైస్, హెల్త్ కూడా నెగ్లెక్ట్ చేసేవారు. హెన్రీ ఫోకస్ కేవలం బెస్ట్ ఇంజనీరింగ్ అండ్ డిజైన్ పై ఉండేది. మీరు ఏ పని చేసినా ఆ పనిలో మీరు మాస్టరీ పొందాలి అండ్ దానిని ఇంకా బెటర్ చేయడానికి ట్రై చేయాలి. ఇన్ఫాక్ట్ గైస్, ఈ ప్రిన్సిపల్ ని రోల్స్ రాయ్స్ కంపెనీ ఇప్పుడు కూడా ఫాలో చేస్తుంది. అండ్ గైస్, ఒక రోల్స్ రాయ్స్ కార్ తయారు చేయాలంటే 6 months టైం పడుతుంది. అండ్ ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే, రోల్స్ రాయ్స్ కార్ పై హ్యాండ్ పెయింట్ చేసే వ్యక్తి అనేది ప్రపంచంలో ఒక్కడే. సో 1921 వస్తూ రోల్స్ రాయ్స్ డిమాండ్ అనేది మరింత పెరిగింది. అండ్ కార్ డెలివరీ వెయిటింగ్ పీరియడ్ కూడా 3 years వరకు నడుస్తుంది. సో అంతా బాగా నడుస్తుండే. అప్పుడు హెన్రీ లైఫ్ లో ఇంకొక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఏమిటంటే, హెన్రీ పార్ట్నర్ చార్లీ రోల్స్ 1910 లో ఒక ఎయిర్ క్రాష్ ద్వారా చనిపోయారు. ఇన్ఫాక్ట్ చార్లీ రోల్స్ గారు ప్లేన్ క్రాష్ ద్వారా చనిపోయిన ఫస్ట్ వ్యక్తి. సో చార్లీ రోల్స్ లేకపోవడం వల్ల హెన్రీ గారు ఒంటరిగా మిగిలిపోయారు. సో ఇవన్నీ మాటలను హెన్రీ గారు మనసుపై తీసుకోకుండా తన ప్రిన్సిపల్ ని ఎప్పుడు మర్చిపోలేరు. తన సొంత ఫ్రెండ్ చనిపోయిన తర్వాత కూడా రోల్స్ రాయ్స్ కంపెనీకి ముందుకు తీసుకెళ్లారు. అండ్ అలాగే డిసైడ్ అయ్యారు, ఈ ఉత్తర ప్లేన్ల వల్ల నా ఫ్రెండ్ ని నేను కోల్పోయాను. సో ఇప్పుడు నేను కూడా ఏరోప్లేన్ ఇంజన్స్ ని తయారు చేస్తానని. అండ్ గైస్, 1950 లో వరల్డ్ వార్ జరిగే సమయంలో ఈయన రోల్స్ రాయ్స్ ఈగల్ ఇంజన్ ని తయారు చేశారు. అండ్ ఈ ఇంజన్ ఒక్కసారి కూడా ఫెయిల్ కాలేదు. ఆల్సో ఈయన 1928 లో రోల్స్ రాయ్స్ ఆర్ ఇంజన్ ని తయారు చేశారు. అండ్ ఈ ఇంజన్ అనేది 655 km/h నడిచింది. అండ్ అలాగే వరల్డ్ రికార్డ్ కూడా తయారు చేసింది. హెన్రీ గారు నాన్ స్టాప్ వర్క్ అయితే చేస్తుండే. బట్ ఈయనకి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఈయన 1930 లో మెర్లిన్ ఇంజన్ తయారు చేశారు. కానీ దీని తర్వాత హెన్రీ గారు ఆల్మోస్ట్ తన డెడ్ బెడ్ పై ఉండేవారు. అండ్ 1933 లో సాడ్లీ హెన్రీ కన్ను మూసారు. కన్ను మూస కొద్ది గంటల ముందే హెన్రీ గారు తన కార్స్ యొక్క డిజైన్ ని కంప్లీట్ చేస్తూ ఉండేవారు. చూసారా గైస్, హెన్రీ గారు పనిలో ఎంత ఫోకసబుల్ అండ్ డెడికేటెడ్ ఉండేవారు. అండ్ గైస్, హెన్రీ యొక్క నాన్ స్టాప్ వర్క్ వల్ల అండ్ డెడికేషన్ హార్డ్ వర్క్ వల్ల
ఈ రోజు రోల్స్ రాయ్స్ కంపెనీ అనేది వరల్డ్ లోని టాప్ 1 కార్ కంపెనీ. సో మీకు తెలుసా రోల్స్ రాయ్స్ కంపెనీ కార్ అనేది ఒక్క కార్ వాల్యూ 200 crores. సో మీకు ఈ డ్రీమ్ కార్ ఇష్టమా లేదా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ కార్ అనేది మనలో చాలా మంది డ్రీమ్ కార్ అన్నమాట. అండ్ గైస్ ఇక్కడ ఇంపార్టెంట్ మాట ఏమిటంటే ఇదంతా స్టార్ట్ అయింది ఒక బీద పరిస్థితి నుంచి, బట్ ఎండ్ అయింది కోట్ల రూపాయలతో. చూసారా గైస్, మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. అండ్ గైస్ వెళ్తూ నా ఛానల్ కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోల్స్ రాయ్స్ స్టోరీ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. టాటా బై బై.